అనిశెట్టి దుబ్బలపల్లి గ్రామంలో గంగదేవమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించడం సంతోషదాయకమని తిప్పర్తి మాజీ జడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు సైదులు గౌడ్ అన్నారు. అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. తిప్పర్తి మండలం అనిశెట్టి దుబ్బలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగదేవమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా 50,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగదేవమ్మ తల్లి ప్రజలందరినీ చల్లగా చూడాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మామిడాల సర్పంచ్ కొత్తపల్లి సైదులు, మాజీ సర్పంచ్ మొకిరాల కృష్ణ, గంగదేవమ్మ ఆలయ చైర్మన్ సైదులు యాదవ్, శరత్ బాబు, ఉప సర్పంచ్ శ్రీను, అనిల్, ప్రభాస్, నగేష్, ఆలయ కమిటీ సభ్యులు కన్నెబోయిన సైదయ్య, సోమనబోయిన అనిల్, కన్నెబోయిన జానయ్య, మారయ్య, గణేష్, రాజేందర్, ఈదయ్య, నాగరాజు, వెంకన్న, సురేష్, రమేష్, మారయ్య తదితరులు ఉన్నారు. దుబ్బలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మరి యాదవ సోదరుల ఆరోగ్యమైనటువంటి గంగదేవమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం మరి కళ్యాణ కార్యక్రమానికి చేసినటువంటి నా యాదవ సోదరులకి దుబ్బలపల్లి గ్రామ ప్రజలకి నా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి మరి అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా ఆ గంగదేవమ్మ తల్లి మరి మండలంలో ఎక్కడ లేని విధంగా వెనక నీరు అదే చెరువు ముందు మన గంగదేవమ్మ తల్లి విగ్రహం మన గుడి మరి ఏర్పాటు చేసుకోవడం మన గ్రామంలో మన పిల్లలకు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో దుబ్బలపల్లి అక్క చెల్లెలని అన్నదమ్ములని దుబ్బలపల్లి మండలంలో ఉన్నటువంటి అక్క చెల్లెలని అన్నదమ్ములని నల్లగొండ నియోజకవర్గం జిల్లాలో అందరినీ ఆయన ఆరోగ్యాలతో జరుగుతున్నటువంటి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి గంగదేవమ్మ పండుగ ఉత్సవాలలో భాగంగా మన తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ గారు, చంద్రం ఫౌండేషన్ చైర్మన్ గారు వారు చేసినటువంటి వారికి కమిటీ వారు స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ యాదవ రాజులంతా కలిసి పండుగ చేసుకున్నటువంటి తరుణంలో గుడి నిర్మాణానికి వారి వంతుగా 50,000 రూపాయలు గుడికి విరాళంగా